రాజమండ్రి చౌడేశ్వరి నగర్లో జరిగిన పాల కల్తీతో బాధపడుతున్న బాధితులను బొల్లినేని హాస్పిటల్లో సిడబ్ల్యూసి సభ్యులు మరియు మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు పరామర్శించారు. మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు పరామర్శించి అక్కడ చికిత్స పొందుతున్న బాధితులకి మనోధైర్యం నింపారు. ఈ సందర్భంగా రుద్రరాజు మీడియాతో మాట్లాడుతూ బాధితులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని, అలాగే ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుని చనిపోయిన వారికి ₹1,00,00,000 పరిహారం అందించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా వారితో పాటు కాంగ్రెస్ నాయకులు కొవ్వూరి శ్రీనివాస్, జ్యేష్ఠ సతీష్ బాబు, వల్లూరి రమేష్, పట్నాల శ్రీనివాస్, లీలావతి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చౌడేశ్వర్ నగర్తో పాటు అనేకమైనటువంటి కాలనీస్లో గడిచినటువంటి 10-15 రోజులుగా కల్తీ పాల ద్వారా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. నేను కలిసినటువంటి నా మిత్రుని యొక్క కుటుంబంలో వాళ్ళ ఇంట్లో నలుగురు దీని బారిన పడినటువంటి పరిస్థితి. 16వ తారీఖు నాడు వాళ్ళు డిటెక్ట్ చేశారు. 16వ తారీఖు నాడు పాలల్లో కొంచెం చేదుగా ఉన్నాయి, పాలు ఏదో రకంగా ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేయడం జరిగింది. 17వ తారీఖు నాటి నుంచి బాడీలో యూరిన్ అవుట్పుట్ రాకుండా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఇక 18, 19 తారీఖుల్లో అందరికీ కూడా కిడ్నీస్ ఇమీడియట్గా ఎఫెక్ట్ ఇచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు బొల్లినేని హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పరామర్శించడం జరిగింది. 7 ఇందులో హాస్పిటల్లో ఉన్నారు. ఇద్దరు పరిస్థితి 2 నుంచి 3 చాలా సివియర్గా ఉంది, వెంటిలేటర్స్ మీద ఉన్నారు. వాళ్ళు డాక్టర్స్, హాస్పిటల్ సిబ్బంది కావలసినటువంటి మేరకు వైద్య సహాయం అందిస్తున్నారు. అయినప్పటికీ కూడా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. సో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు తక్షణం స్పందించి ఆల్రెడీ నలుగురు చనిపోయినటువంటి పరిస్థితి, బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలి. ఈ కల్తీ అనేటువంటి దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే ఇంటెన్షనల్గా జరిగిందా, సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలి. సో పాలల్లో కల్తీ అనేటువంటిది మన ప్రాంతంలో ఇప్పటివరకు ఎప్పుడు కూడా వినపడలేదు. అనేక ప్రాంతాల నుంచి పాలు తీసుకురావడం, క్యాన్లో తీసుకురావడం, కలిపి అమ్ముతూ ఉండడం జరిగింది. కానీ ఈ పర్టికులర్ వెండర్ గణేష్ అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో చాలా 7 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ కూడా వర్తనం ద్వారా పాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదైనా జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ప్రభుత్వం అన్ని విధాలా ఆ కుటుంబాలకు సహాయం చేయాలి. ప్రధానంగా మెరుగైనటువంటి వైద్య సేవ వాళ్ళకి ఏ విధంగా అయితే కిడ్నీస్కి సంబంధించినటువంటి కనీసం డయాలసిస్ కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. ఇమీడియట్గా 1-2 డేస్లోనే కిడ్నీస్ ఎఫెక్ట్ ఇచ్చాయని చెప్తున్నారు. సో వీటిలన్నింటినీ చూసి ప్రభుత్వం మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలి. అదేవిధంగా కుటుంబాలు ఎవరైతే చనిపోయారో వారి కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం.